మనందరం లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభువుని ఆరాధిద్దాం. నిర్గమకాండం 1వ అధ్యాయం 7వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం మార్చి చదువుకుందాం. ప్రభునామమున అందరికీ వందనాలండి. ఏర్పాటు చేసిన వాక్య భాగము నిర్గమకాండము 1వ అధ్యాయము 7వ వచనం నుంచి 11వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుందాం. 11వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందామండి. ఇశ్రాయేలు బహు సంతానం గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. చివరి వచనాన్ని అందరం కలిసి చదువుకుందామండి. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు పెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు పరోకు ధాన్యాదులను నిలువ చేయు పీతాము రాశేలను పట్టణములను కట్టిరి. దేవుడి వాక్య భాగమును దీవించును గాక. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఇంతవరకు ప్రభా నిన్ను స్తుతించటకు ఆరాధించటకు మీరు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా నీ వాక్యాన్ని మేము ధ్యానించినట్టుగా నీ వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడి మీరు మమ్మల్ని బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్రం గురించినటువంటి కొన్ని విషయాలు ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేద్దాం. ఫ్రీడమ్ అనేటువంటిది ఇన్హరెంట్గా దేవుడు మనలో పెట్టినటువంటి ఐడియా. ఇదేదో మనము ఏమంటారు లోకము నుండో సంస్కృతి నుండో మనము తీసుకొచ్చుకున్న వ్యవహారం కాదు. దేవుడు మనల్ని కలగజేసినప్పుడే, దేవుడు మనల్ని నిర్మించినప్పుడే ఆ స్వేచ్ఛను దేవుడు మనకిచ్చాడు. ఎందుకంటే ఉదయకాల సమయంలో స్వేచ్ఛను గురించినటువంటి ఆ థియాలజీని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. దానిలో భాగంగా మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగం నిర్గమకాండం 1వ అధ్యాయంలో నుండి కొన్ని విషయాలు మనం చదివాం. ఆదికాండాన్ని తర్వాత నిర్గమకాండాన్ని రాసినటువంటి ఆథర్ ఒక ఆయనే. ఎవరైనా? మోషే రాశాడు కదా. కాబట్టి ఈ మొదటి 5 పుస్తకాల్లో కూడా ఒకే ఆథర్ ఈ పుస్తకాలన్నింటినీ రాశాడు గనక ఆ కనెక్షన్స్ అనేటువంటివి మనం స్పష్టంగా చూడొచ్చు. ఆదికాండంలో ఇట్ స్పీక్స్ అబౌట్ ద క్రియేషన్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచం యొక్క నిర్మాణం గురించినటువంటి విషయాలు ఆదికాండంలో మనం చూస్తాం. నిర్గమకాండం అనేటువంటిది ఇట్ ఈస్ ఎ క్రియేషన్ ఆఫ్ ద నేషన్. ఒక జనాంగాన్ని దేవుడు ఏ రకంగా ఉనికిలోకి తీసుకొచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. 2 చోట్ల కూడా స్వాతంత్రం అనేటువంటిది ఇట్ ఈస్ ఎ కీ ఫ్యాక్టర్. ఎందుకంటే దేవుడు మానవుని కలగజేసి ఏదైనా తోటలో పెట్టినప్పుడు ప్రభు ఏమన్నాడు? మీకు కావలసిన పండు ఫలాలన్నీ కూడా తినొచ్చు. దేవుడు ఆ చాయిస్ ఇచ్చాడు. ఆబ్వియస్గా ఫ్రీడమ్ అనేటువంటిది ఏమంటారు, బౌండరీస్ లేనటువంటి ఫ్రీడమ్ దేవుడు ఎప్పుడూ మానవునికి ఇవ్వలేదు. ఈ లోకంలో ఎటువంటి హద్దులు లేనటువంటి స్వేచ్ఛ దేవునికి ఒక్కనికే ఉంది. కాదే మానవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే హద్దులు లేని జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేస్తాడు. అక్కడే ఫ్రీడమ్ అనేటువంటిది బొక్కబోర్ల పడుతుంది. మనం అనుకుంటాం హద్దులు లేని ప్రేమ అనుకుంటాం, హద్దులు లేని జీవితం అనుకుంటాం, హద్దులు లేని సంబంధాలు అనుకుంటాం. లేదు లేదు లేదు. ఈ జీవితం కానీ, ఈ సంబంధాలు కానీ, ఈ ప్రేమ కానీ ఇవన్నీ కూడా దే కమ్ విత్ బౌండరీస్. హద్దులతోనే వస్తాయి.
ఆ హద్దుల లోపలే దేవుడు ఆ స్వేచ్ఛను అనుభవించడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. అందుకే మానవుని కలగజేసినప్పుడు దేవుడు ఒక జంతువులాగా క్రియేట్ చేయాలి మనల్ని. లేదంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి మిగతా అంశాల్లాగా దేవుడు మనల్ని క్రియేట్ చేయాలి. మానవుని దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు తన పోలికలో మానవుని కలగజేశాడు గనక దేవుడు ఎటువంటి స్వేచ్ఛ కలిగి ఉన్నాడో అటువంటి స్వేచ్ఛనే దేవుడు మానవుడికి ఇచ్చాడు. కాకపోతే అల్టిమేట్గా క్రియేటర్గా దేవునికి హద్దులు లేని స్వేచ్ఛ ఉంటుంది. క్రియేటెడ్ బీయింగ్ అంటే సృష్టించబడినటువంటి వ్యక్తులుగా మనకి హద్దులు లేనటువంటి స్వేచ్ఛ ఉండదు. అదొక్కటే తేడా. కానీ దేవుడు మనకు స్వేచ్ఛ ఇచ్చాడు అనేటువంటిది మనము అర్థం చేసుకోవాలి. కాబట్టే మన మేకప్లో, మన పర్సనాలిటీలో ఫ్రీడమ్ అనేటువంటిది ఇట్ ఈస్ ద కోర్ ఆస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. అందుకే మీరు గమనించారా, మనము 7 ఫ్రీడమ్ హక్కుల గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటాం, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటాం, ఫ్రీడమ్ ఆఫ్ గవర్నమెంట్ అంటాం. అంటే ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు ప్రతి దాంట్లో కూడా మానవుడు స్వేచ్ఛని కోరుకుంటూ ఉంటాడు అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంది. సో ఫ్రీడమ్ అట్ ఇట్స్ కోర్ అనేటువంటిది ఇట్ ఈస్ గాడ్లీ ఐడియా. ఇది మన సంస్కృతి నుండి సంపాదించుకుంది కాదు. దేవుడు స్వేచ్ఛను కలిగి ఉన్నాడు. స్వేచ్ఛను కలిగి ఉండినట్లుగా దేవుడు మానవుని కలగజేశాడు. ఆబ్వియస్గా ఆయన సృష్టికర్త గనక మానవుడికి పరిమితి కలిగినటువంటి స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తే వచ్చేటువంటి పరిణామాలు ఏ రకంగా ఉంటాయో ఆదికాండం దాని యొక్క రుజువుగా మనకు కనపడతా ఉంది. సరే, నిర్గమకాండంకి వచ్చేటప్పటికి మళ్ళా ద సేమ్ సినారియో మనకు కనపడతా ఉంది. ఏంటి ఆ సినారియో? పీపుల్ వర్ ఇన్ బాండేజ్. ప్రజలు ఎక్కడున్నారు చెప్పండి? ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు, దేవుని పేరు పెట్టబడినటువంటి ప్రజలు, దేవుని వాగ్దానాన్ని పొందుకున్నటువంటి ప్రజలు, వాగ్దాన సంబంధికులు, లేదంటే ఆ నిబంధన ప్రజలు. మరి వీళ్ళు ఈ రోజున ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు? దేవర్ ఇన్ బాండేజ్. సో కాబట్టి బాండేజ్లో ఉన్నటువంటి ప్రజల యొక్క స్వేచ్ఛను గురించి ఉదయకాల సమయంలో కొన్ని విషయాలు మనము ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఒక రకంగా ఈ 7వ వచనము ఎట్లాగా మనం ఒకసారి మీరు చదవండి. ఏముంది అక్కడ? ఇశ్రాయేలీలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి, వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. ఈ మాటలు ఎగ్జాక్ట్గా మనకి ఎక్కడ కనబడతాయి కదా? పేపర్ అవుట్ అయిపోయింది మీకు అక్కడ. అర్థమైందా? కష్టపడక్కర్లా. చెప్పండి, ఆది కాండంలో ఇవే మాటలు కనబడుతున్నాయి. చూడండి అక్కడ చదవండి. ఆది కాండంలో ఏమన్నాడు అక్కడ? ప్రభు దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి. ఎగ్జాక్ట్గా ఆ 4 పదాలు ఇక్కడ కనబడుతున్నాయా లేదా చెప్పండి? మాట్లాడరేంటమ్మా? కనబడుతున్నాయా లేదా? అంటే ఇప్పుడు సర్వసాధారణంగా ఈ మాటలు చదివినప్పుడు మనకేమర్థమవుతా ఉంది? దేవుడు ఏది కోరుకుంటున్నాడో వాళ్ళు ఉన్నట్టుగానే ఉంది. నా మాట మీకు అర్థమవుతుందా? ఈ లోకంలో మన ప్రాబ్లం అదే. అసలు మన ప్రాబ్లం మనం ఐడెంటిఫై చేసుకోకపోవడానికి ప్రాబ్లం అదే. ఏడు తెలుసా? అంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. అదే మన జీవితాల్లో పెద్ద మోసం. చాలా బిగ్గెస్ట్ డిసెప్షన్ ఏంటో తెలుసా లైఫ్లో? ఎవ్రీథింగ్ సీమ్స్ ఆల్ రైట్, ఎవ్రీథింగ్ సీమ్స్ గోయింగ్ ఫైన్, బట్ ఇట్స్ నాట్. ఇది కాదు, జరగట్లే. ఇప్పుడు ఈ 2 వచనాలు కనుక మనం పక్కన పెడితే ఎగ్జాక్ట్గా దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో ఇశ్రాయేలు జీవితంలో అదే జరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఆ మాటకు వస్తే ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు మానవుని కలగజేసిన తర్వాత గాడ్ బ్లెస్డ్ ద హ్యుమానిటీ. అమ్మా, ఆశీర్వాదం అనేటువంటి మాట అది తప్పుడు మాట కాదు. ఈరోజు ప్రాబ్లం ఏంటంటే
ఆ మాటను అనేక మంది మిస్యూజ్ చేస్తున్నారు కనుక ఆ మాటను మాట్లాడటానికి భయం వేస్తుంది. నా మాట మీకు అర్థమవుతుందా? ఈ రోజున ఆశీర్వాదం అనేటువంటి మాట మాట్లాడటానికి కొంచెం జంకుతున్నాం. కారణం ఏంటి? అంత భయంకరంగా ఆ పదాన్ని వాడుతున్నారు కనుక, అంత భయంకరంగా ఆ పదాన్ని కూని వేశారు కనుక. సో ఆ పదం ఏంటో మనకు అర్థం కావట్లేదు కనుక వీఆర్ స్కేర్డ్ అబౌట్ వాట్ బ్లెస్సింగ్ ఈస్. కానీ దేవుడు మానవుని కలగజేసినప్పుడు టు ద కోర్ ఆయన యొక్క హృదయాభిలాష ఏంటి? వాట్ ఈస్ గాడ్స్ డిజైర్ ఫర్ హ్యుమానిటీ? మానవాళి పట్ల దేవునికి ఉన్నటువంటి సంకల్పం ఏంటి? మానవాళి పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటి? ఏంటో చెప్పండి. ఆశీర్వాదం, ఆశీర్వదించుట. సో అందుకనే గనక మనం గమనిస్తే ఒక రకంగా ఆది కాండాన్ని ఎట్లాగా డివైడ్ చేయటం అనేటువంటి జరిగిందంటే, మొదటి 11 అధ్యాయాల్లో కూడా దేవుడు ఆయన ఏ రకంగా ఆశీర్వాదాన్ని తీసుకొని రావటానికి ఇష్టపడ్డాడు. ప్రపంచాన్ని నిర్మించిన దేవుడు ఆదాము అవ్వల ద్వారా మానవాళిని ఉనికిలోకి తీసుకొచ్చినటువంటి దేవుడు ఇప్పుడు ఏం చేశాడు? ఆ మానవాళిని దీవించటం అనేటువంటి ప్రారంభమైంది. అయితే దారిలో కొన్ని అపశృతులు జరిగినాయి. ఈ అపశృతులు జరిగిన తర్వాత దేవుడు చేసినటువంటి పని ఏంటంటే, మానవాళిని బ్లెస్ చేయటం అనేటువంటిది గాడ్స్ అల్టిమేట్ ఐడియా. దాంట్లో ఏమాత్రం మార్పు లేదు. అయితే సమస్త మానవాళికి ఆశీర్వాదం అనేటువంటి దాన్ని దేవుడు ఏ రకంగా తీసుకొని వచ్చాడు అనేటువంటిది కనుక గమనిస్తే, ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకొని ఆ వ్యక్తి ద్వారా ఒక జనాంగమును తీసుకొచ్చి ఉనికిలోకి, ఆ జనాంగము ద్వారా సమస్త మానవాళి కూడా ఆశీర్వదించబడటానికి దేవుడు ఒక మార్గాన్ని ఆయన దాన్ని ప్రవేశపెట్టాడు. అందుకనే జెనసిస్ ఫస్ట్ 11 చాప్టర్స్లో ఏదైతే మానవుణ్ణి ఆశీర్వదించడం అనేటువంటి ప్రక్రియ దేవుని యొక్క సంకల్పం అయ్యిందో, ఆ ప్రక్రియను దేవుడు ఏం చేశాడు? ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాం అనేటువంటి వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాము యొక్క వ్యక్తి నుండి ఆ యొక్క జనాంగము ఏదైతే వచ్చిందో, ఆ జనాంగము ద్వారా ఆ యొక్క ఆశీర్వాదాన్ని సకల మానవులకు దాన్ని వృద్ధి చేయటానికి దేవుడు ఆయన సంకల్పించాడు. సో ఇప్పుడు నిర్గమకాండకు వచ్చేటప్పటికి స్టోరీ ఏంటంటే, ఏ జనాంగం అయితే లోకానికి ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు ఆకాంక్షించాడో, ఇప్పుడు ఆ జనాంగము ఎట్లాగున్నారు? వాళ్ళు ఆర్ దే ఫ్రీ ఆర్ ఆర్ దే ఇన్ బాండేజ్? నా మాట మీకు అర్థమవుతుందా? స్వేచ్ఛ లేదనే సంగతి వాళ్ళకి అర్థమైందా? ఏమన్నా చెప్పండి. స్వేచ్ఛ లేదనే సంగతి వాళ్ళకి అర్థమైందా, లేదంటే దేవుడు వాళ్ళకి గుర్తు చేయాల్సి వచ్చిందా? అది మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మానవుకున్న ప్రాబ్లం ఏంటంటే, మన బంధకాలు ఏమై ఉన్నాయో అవి మనకు అర్థం కావట్లే. కానీ బయటికి జీవితం ఎట్లా కనపడతా ఉంది? దేవుడు కోరుకున్నట్టుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఈ 2 మాటలను కనుక పక్క పక్కన పెడితే, ఎస్ వాళ్ళు ఫలించారు, అభివృద్ధి పొందారు. లోకము యొక్క దృష్టిలో మీరు పోల్చుకున్నా, లేదంటే దేవుడు ఏదైతే సెలవిచ్చాడో దాని ప్రకారం లైఫ్ వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈరోజు కూడా మన జీవితంలో మనం బాగానే ఉన్నాం, దేవునితో మనం బాగానే ఉన్నాం అని దేని బట్టి మనం కంక్లూజన్కి వస్తున్నాం? వీటిని బట్టే కదా. ఏం కనబడుతుంది మనకి? అభివృద్ధి కనబడుతుంది, విస్తరణ కనబడుతుంది, నింపటం కనబడుతుంది. సో కాబట్టి మనం ఏమనుకుంటున్నాం? మాట్లాడరేంటమ్మా, మనం చూసే అంశాలు కూడా అదే కదా. అందుకే నేను ఎవరిని వచ్చి అమ్మా బాగున్నారంటే, బాగున్నాం పాస్టర్ గారు అంటారు. నా జీవితంలో ఎవ్వరు కూడా నేను బాలేనన్న వాళ్ళు ఎప్పుడు నేను చూడాల. ఎవరైనా ఏమంటారు? మానే ఉన్నా ఉంటారు. ఎందుకు మానే ఉన్నారు? అభివృద్ధి చెందుతున్నారు, విస్తరిస్తున్నారు, ప్రబలుతున్నారు,
భూమిని నింపుతున్నారు. సో ఇదంతా మనకు ఎట్లా కనబడతా ఉంది? చక్కగా ప్లాన్ ప్రకారం వెళ్తుందండి. నా లైఫ్ చక్కగా ప్లాన్ ప్రకారం వెళ్తుంది, నేను కోరుకున్నట్టుగా వెళ్తుంది. అవునా? కానీ బిగ్ థింగ్ ఏంటో తెలుసా? ఇవన్నీ జరుగుతున్నా కానీ నువ్వు బంధకంలో ఉన్నావు. యు ఆర్ ఇన్ బాండేజ్. నోబడీ ఈస్ కేరింగ్ అబౌట్ ద బాండేజ్. నా మాట మీకు అర్థమవుతుందా? ఎవడు అసలు దాసత్వం గురించి ఆలోచించట్లే, బానిసత్వం గురించి ఆలోచించట్లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? మేము అభివృద్ధి పొందుతున్నాం, మేము విస్తరిస్తున్నాం, మేము ప్రబలుతున్నాం, భూమిని నింపుతున్నాం, కాబట్టి మేము బాగానే ఉన్నాం. బాగానే ఉన్నారా? లోపల మీ బానిసత్వం మీకు అర్థం కావట్లే. బానిసత్వానికి కళ్ళు మూసిపోయినాయి మనకి. మన పైపైన విషయాలు చూసుకొని నేను అభివృద్ధి చెందుతున్నాను కదా. నిజమే, 20 సంవత్సరాల క్రితం నాకున్న జీతం కంటే ఈరోజు జీతం పెరిగిందా పెరగలేదమ్మా? మాట్లాడరే, పెరిగిందా? 20 సంవత్సరాల క్రితం నేను ఒంటరి వాడిని, ఈరోజు నేను ఎంతమంది అయ్యాను? అయ్యామా? అయ్యాము. 20 సంవత్సరాల క్రితం నాకు ఉండటానికి ఇల్లు లేదు, ఇప్పుడు సొంత ఇల్లు వచ్చింది. ఏమంటారు ఇవన్నీ? మాట్లాడరేంటమ్మా? ఈజ్ నాట్ లైఫ్ సీమింగ్ టు బి గో వెరీ, ఏమంటారు, చక్కగా వెళ్ళిపోతాడు అనిపించట్లేదా మీ జీవితం? జీవితం అద్భుతంగా ఉండడం కనపట్లేదా లేదా? అందుకే మనం ఏమనుకుంటున్నాం? ఎవరు పట్టినా కానీ బాగానే ఉన్నాం పాస్టర్ గారు, ఎవరు పట్టినా బాగానే ఉన్నామండి. వీటితోడు మనకి ఇంకా 2 ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఏంటది? ఆదివారం చర్చికి వెళ్తున్నాము, చర్చిలో కానుకలు ఇస్తున్నాము కదా. మిగతా వాళ్ళకి లేనటువంటి ఇంకో ఎక్స్ట్రా 2 క్వాలిఫికేషన్స్ కూడా మనకు ఉన్నాయి. కాబట్టి ఏమవుతుంది? మనం ఏమంటున్నాము? అభివృద్ధి పొందుతున్నామండి, విస్తరిస్తున్నామండి. ఎవ్రీథింగ్ సీమ్స్ నార్మల్, బట్ ఇన్ రియాలిటీ యువర్ లైఫ్ ఈజ్ నాట్ నార్మల్. అది అర్థమవుతుందా నీకు? గ్రహిస్తున్నావా? నీ జీవితం బంధకాల్లో ఉంది. పైన జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి వీళ్ళు అనుకుంటున్నారు అంతా బాగానే ఉందనుకుంటున్నారు. అందుకనే దేవుడు మన జీవితాల్లో మనల్ని సెన్సెస్లోకి తీసుకొని రావటానికి కొన్ని పరిస్థితులు ఆయన సర్వాధికారంలో నడిపిస్తాడు. నా మాట మీకు అర్థమవుతుందా? వీళ్ళు బంధకాల్లో ఉన్నటువంటి విషయము ఒక కొత్త రాజు వచ్చేదాకా వీళ్ళకి అర్థం కాలే. నా మాట మీకు అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, యోసేపును ఎరుగని కొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. సడన్గా ఈ స్టోరీలో ఒక ట్విస్ట్ వచ్చింది. ఏంటి ఆ ట్విస్ట్? దేర్ కేమ్ ఏ న్యూ కింగ్ అవుట్ ఆఫ్ నోవేర్. లెక్క ప్రకారం అమ్మా 400 సంవత్సరాల రొటీన్ని బ్రేక్ చేసాడు ఈయన. ఏమంటారు? 400 సంవత్సరాలు వాళ్ళు నిజానికి వాళ్ళు అభివృద్ధి పొందుతున్నట్టుగా అనిపిస్తుంది, కానీ నిజానికి ఆ కొత్త రాజు వచ్చేదాకా అసలు వీళ్ళు అభివృద్ధిలో ఉన్నారా బంధకాల్లో ఉన్న సంగతి వాళ్ళకి అర్థం కాలే. మీకు అర్థమవుతుందా? జీవితంలో మనకు కూడా ఇట్లానే దాపురిస్తుంది. అంత నార్మల్గా ఉందండి, అంత ప్రశాంతంగా ఉందండి, సడన్గా ఈ సంఘటన జరిగింది. అవునంటారా కాదంటారా? సడన్గా ద ప్రాబ్లం కమ్స్ అవుట్ ఆఫ్ నోవేర్. యు ఆర్ సర్ప్రైజ్డ్. ఆశ్చర్యం వచ్చింది. ఎందుకు ఆశ్చర్యం వచ్చింది? నువ్వు ఎక్స్పెక్ట్ చేయాలా. ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలా? సడన్గా నువ్వు ఎక్స్పెక్ట్ చేయని ప్రాబ్లం వచ్చింది. చెప్పండి, ఇప్పుడు ఆ ప్రాబ్లం ఎవరు తీసుకొచ్చారు? ఆ ప్రాబ్లం ఎవరు తీసుకొచ్చారు? ఆ ప్రాబ్లం ఎవరు తీసుకొచ్చారు? ఆ ప్రాబ్లం ఎవరు తీసుకొచ్చారు? దేవుడు తీసుకొచ్చాడు. ఎందుకు? నేను నిద్ర మేల్కొల్పడానికి, నీకు జీవితం తెలియచేయటానికి, వాస్తవాన్ని తెలియచేయటానికి. ఏంటా వాస్తవం? జీవితం నిజానికి దేవుడు కోరుకున్నట్టుగా లేదు. God is not happy about what is going on. నీ మటుకి నువ్వు యు ఆర్ హ్యాపీ. ఎందుకు? కారణం ఏంటి? అభివృద్ధి పొందుతున్నావు. మాట్లాడరేంటమ్మా? చెప్పండి.
ఏం పొందుతున్నావు? మనం పొందేదే చెప్పండి అమ్మా, ఇదే బయట వాళ్ళ సబ్జెక్ట్ కాదు కదా. చెప్పండి, ఏం జరుగుతుంది లోపల లైఫ్లో? అభివృద్ధి పొందుతున్నావు, విస్తరిస్తున్నావు, ఆ భూమిని నింపుతున్నావు, ఇవన్నీ జరుగుతున్నాయి. సో యు ఆర్ థింకింగ్ లైఫ్ ఈజ్ ఆల్ రైట్. సో అవుట్ ఆఫ్ నోవేర్ దేవుడు ఏం చేస్తాడంటే ఒక సమస్యను తీసుకొస్తాడు. అంతే కదా, మనం నిద్రలేసేది ఎప్పుడు? గబుక్కున తుళ్ళుకొని నిద్ర ఎప్పుడు వేస్తాం చెప్పండి? అవుట్ ఆఫ్ నోవేర్ వెన్ ద ప్రాబ్లం కమ్స్. సో దేవుడు ఒక్కసారి మనల్ని షేక్ చేస్తాడు. ఎందుకు షేక్ చేస్తాడు? He wants us to understand the reality of the bondage that you are in. ఈ రాజులకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం ఏంటంటే, వాళ్ళు ఉనికిలోకి వచ్చేదే నిన్ను ఎన్స్లేవ్ చేయటానికి, నిన్ను బానిసత్వంలోకి తీసుకెళ్ళటానికి. ఈ రాజు వచ్చి నీ స్వేచ్ఛను థ్రెటన్ చేసి నిన్ను బానిసత్వంలోకి తీసుకొచ్చి తన కబంధ హస్తాల్లో నిన్ను ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. దీనినే మనం విగ్రహాలు అని అంటాం. టైమ్ అండ్ అగైన్ మన జీవితాల్లో కూడా ఇటువంటి రాజులు లేస్తూ ఉంటారు, ఇటువంటి విగ్రహాలు లేస్తూ ఉంటాయి. ఈ రాజులు చేసే పని కానీ, ఈ విగ్రహాలు చేసేటువంటి పని కానీ ఒకే ఒకటి, నీ జీవితాన్ని బానిసత్వంలో తీసుకెళ్తున్నాయి. ఏ బానిసత్వంలో తీసుకెళ్తున్నాయి? మేబీ ఇట్ మే బి ద బాండేజ్ ఆఫ్ యాంబిషన్. ఏదో సాధించాలన్నటువంటి కోరిక, అది ఒక బానిసత్వం కావచ్చు. ద బాండేజ్ ఆఫ్ సక్సెస్, నేను సక్సెస్ సాధించాలి అనేటువంటి బానిసత్వం కావచ్చు. ద బాండేజ్ ఆఫ్ మనీ, డబ్బు సంపాదించాలనేటువంటి ఒక బానిసత్వం కావచ్చు. ద బాండేజ్ ఆఫ్ అప్రూవల్, మనుషులు నన్ను అంగీకరించాలి, మనుషుల దృష్టిలో నేను మంచివాడిని అనిపించుకోవాలి. దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ బాండేజ్, బానిసత్వం. ద బాండేజ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్ కావాలి, సినిమాలు కావాలి, షికార్లు కావాలి, స్నేహితులు కావాలి, అలవాట్లు కావాలి. బానిసత్వం అది, ఇట్స్ ఎ బాండేజ్. హ్యాబిట్స్ బాండేజ్, ఎంటర్టైన్మెంట్ బాండేజ్, పోర్నోగ్రఫీ బాండేజ్. మీరు గమనించండి, ఇవన్నీ కూడా మన జీవితాల్లో ఒక్కసారిగా అవుట్ ఆఫ్ నోవేర్ వచ్చి మన జీవితాన్ని బానిసత్వంలోకి నెడుతున్నాయి. జాగ్రత్త. కాబట్టి అవుట్ ఆఫ్ నోవేర్ ఈ రాజు ఎప్పుడైతే వచ్చాడో, ఇప్పుడు అసలైన ప్రశ్న వస్తూ ఉంది. ఈ రాజు వచ్చేదాకా నువ్వు బానిసత్వంలో ఉన్నావు అనే సంగతి నీకు అర్థం కాలే. ఈ రాజు లేసేదాకా నీ జీవితం బానిసత్వంలో ఉన్నట్టుగా నీకు అనిపించట్లేదు. కారణం ఏంటంటే, ఇక్కడ ద క్రక్స్ ఆఫ్ ద మ్యాటర్ అని చెప్పనీయండి. దేవుడు నిజమే భూమిని నింపమన్నాడు, అభివృద్ధి చెందమన్నాడు, విస్తరించమన్నాడు. ఎక్కడా? అది ప్రశ్న. ఐగుప్తులోనా, కనాన్లోనా? వాట్ ఈస్ యువర్ ప్లేస్ ఆఫ్ బ్లెస్సింగ్ సపోజ్ టు బి? అమ్మా, నువ్వు ఆశీర్వాదమును పొందాల్సింది దేవునిలోనా, లోకంలోనా? మరి ఎందుకు లోకంలో ఆశీర్వాదం కొరకు పరితపిస్తున్నావు? లోకంలో అభివృద్ధి కొరకు వెంటాడుతున్నావు ఎందుకు? దేవుడు నేను అభివృద్ధి పొందమంది, విస్తరించమంది, భూమిని నింపమంది ఆయనలోనా, లోకంలోనా? See, that is the crux of the matter. You are being blessed in the wrong place. నువ్వు ఆశీర్వాదము నొందేది రాంగ్ ప్లేస్లో, రైట్ ప్లేస్లో కాదు. అబ్రాహాముని దేవుడు పిలుచుకున్నది కనానుకి, ఐగుప్తుకి కాదు. దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేసింది కనాను, ఐగుప్తు కాదు.
దేవుడు అబ్రహామును ఆశీర్వాద కారణముగా ఉంచింది కనానులో, ఐగుప్తులో కాదు. కానీ ప్రాబ్లం ఏంటి తెలుసా? వీడు హాయిగా ఐగుప్తులో సెటిల్ అయిపోయారు. ఐగుప్తులో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు, ఐగుప్తులో అభివృద్ధి చెందుతున్నారు, ఐగుప్తులో విస్తరిస్తున్నారు. బట్ దట్ ఈస్ నాట్ గాడ్ ఇంటెండెడ్ ప్లేస్ ఫర్ యూ టు బి బ్లెస్డ్. యు ఆర్ ఇన్ ద రాంగ్ ప్లేస్. తప్పుడు ప్రదేశంలో ఉన్నావు, జాగ్రత్త. అందుకే నీ బంధకాలు నీకు కనబట్లేదు, అందుకే నీ బానిసత్వం నీకు కనబట్లేదు. అంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ నిజానికి దేవుడు చెప్పేటువంటి వాస్తవం ఏంటో తెలుసా? నువ్వు విస్తరించేది దేవునిలో కాదు, ఫక్తు లోకంలో విస్తరిస్తున్నావు. దేవుడు నిన్ను ఉంచిన ప్రదేశంలో కాదు నువ్వు అభివృద్ధి చెందుతుంది, లోకంలో నువ్వు అభివృద్ధి చెందుతున్నావు, లోకంలో నువ్వు విస్తరిస్తున్నావు, లోకాన్ని నువ్వు నింపుతున్నావు. అది ఆశీర్వాదం అంటామా? అది బంధకాలు అంటామా? అందుకనే ప్రియులారా గమనించండి, ఈరోజు మన జీవితాల్లో మనం వెనక్కి తిరిగి చూసుకున్నా, ఇప్పుడు మనం చూసుకున్నా, ఎందుకు ఈ లోకంలో మనం సంతోషంగా జీవించలేకపోతున్నాం? ఒక పక్కన అభివృద్ధి పొందుతున్నట్టు అనిపిస్తుంది, ఒక పక్కన విస్తరిస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ హృదయాల్లో ఎందుకు మన జీవితాల్లో వేదన ఉంది? ఎందుకు మన జీవితాల్లో దుఃఖం ఉంది? ఎందుకు మన జీవితాల్లో సంతోషం లేదు? ద రీజన్ బీయింగ్ యు ఆర్ ఇన్ ఈజిప్ట్, యు ఆర్ ఇన్ బాండేజ్, యు ఆర్ ఇన్ ద రాంగ్ ప్లేస్. ఉండాల్సిన ప్రదేశంలో లేవు. సో ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, దేవుడు విడుదల చేయటం అనేటువంటిది ఎవరు చేసే తప్పితే విడుదల కాదు. అందుకే దేవుడు పూనుకున్నాడు. వీళ్ళు అనుకుంటున్నారు, ఒకవేళ గనక ఆ రోజు గనక ఆ రాజు రాకపోతే ఇంకెన్ని వందల సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తులో సెటిల్ అయిపోయేవాళ్ళు. నా మాట మీకు అర్థమవుతుందా? ఈ లోకంలో మనం చాలా ఈజీగా సెటిల్ అయిపోతామమ్మా. బీ కేర్ఫుల్. అసలు నువ్వు బంధకములో ఉన్నావనే సంగతి నీకు మరుగున పడేసి ఈ లోకము జీవితాంతము నిన్ను బానిసత్వంలోకి నెట్టుది. జాగ్రత్త. అసలు నీకు మరుపే లేకుండా, అసలు నువ్వు బానిసత్వంలో ఉన్న విషయాన్ని నువ్వు గ్రహింపనీయకుండా ఈ లోకము నిన్ను ఆ మాయలో పడేస్తుంది. జాగ్రత్త. ఆ మాయలో పడి కొట్టుకుపోతున్న కొన్ని వందల సంవత్సరాలు అయిపోతుంది. అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ గాడ్ టు యాక్ట్. ఇప్పుడు దేవుడు ఆయన పని చేయబోనుకున్నాడు. నిన్ను గనక లేపకపోతే, నిన్ను గనక తట్టి లేపకపోతే, ఈ సమస్యను గనక నీ జీవితంలో తీసుకొని రాకపోతే ఆ సమస్యలో నువ్వు నిద్రపోతావు. అందుకే కొన్నిసార్లు దేవుడు తట్టి లేపుతాడు సమస్యల ద్వారా. ఎందుకు ఛాలెంజ్ అవుట్ ఆఫ్ బ్లూ వస్తుంది? మీరు గమనించారా? అంత బాగానే ఉందండి, అంత బాగానే ఉందండి, ఈ సంవత్సరంతో బలి అయిపోతుందండి. ఒక్కసారిగా నిన్ను షేక్ చేసేటువంటి ప్రాబ్లం వస్తుంది, ఒక్కసారిగా నిన్ను ఇబ్బంది పెట్టే సమస్య వస్తుంది. ఎందుకు వస్తుంది? దేవుడు నిన్ను తట్లేపుతున్నాడు. జాగ్రత్త. గాడ్ వాంట్స్ టు షేక్ యూ. కారణం నిద్రపోతున్నావు, అంత బాగానే ఉందనుకుంటున్నావు. నేను అభివృద్ధి పొందుతున్నాను, నేను విస్తరిస్తున్నాను, నేను భూమిని నింపుతున్నాను అని నిద్రపోతున్నావు. జాగ్రత్త. నిజానికి దేవుని దృష్టిలో నువ్వు అభివృద్ధి చెందట్లా. నువ్వు అభివృద్ధి చెందేది రాంగ్ ప్లేస్లో. దేవుడు నిన్ను కనాన్లో అభివృద్ధి చెందాలనేటువంటిది దేవుని సంకల్పం అయితే, నువ్వు రాంగ్ ప్లేస్ అయినటువంటి ఈజిప్ట్లో నువ్వు అభివృద్ధి చెందుతా ఆత్మీయంగా నిద్రపోతున్నావు. కాబట్టి నీ నిద్ర నుండి నిన్ను లేపడానికి దేవుడు అవుట్ ఆఫ్ నోవేర్ ఒక ఛాలెంజ్ సిచ్యువేషన్ తీసుకొస్తాడు. టు వేక్ యూ అప్, ఇంతట్టి లేపడానికి. అది ఫ్రీడమ్ యొక్క బేస్. అది నిజంగానే దేవుడు నువ్వు స్వాతంత్రం ఉండాలని కోరుకుంటున్నాడు. నిజంగా దేవుడు ఆయన సంకల్పంలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించాలని కోరుకుంటున్నాడు. ఆయన సంకల్పంలో నువ్వు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాడు. ఆయన సంకల్పంలో నువ్వు విస్తరించాలని కోరుకుంటున్నాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే
నువ్వు అభివృద్ధి చెందకూడని చోట అభివృద్ధి చెందుతున్నావు. దేవుడు సంకల్పించని చోట నువ్వు విస్తరిస్తున్నావు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? అవుట్ ఆఫ్ నోవేర్ హీ బ్రింగ్స్ అవుట్ ఎ ప్రాబ్లం, హీ బ్రింగ్స్ అవుట్ ఎ ఛాలెంజ్ టు వేక్ యూ అప్. నిన్ను నిద్ర లేపటానికి, నిన్ను తట్టి లేపటానికి, వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవటానికి, నీ బంధకాలను నువ్వు గుర్తించడానికి దేవుడు నిన్ను తట్టి లేపుతాడు. ఆ బంధకాలు ఏమైనప్పటికీ కూడా గాడ్ వాంట్స్ టు వేక్ యూ అప్. అందుకే అంటున్నాను ఇక్కడ, గాడ్స్ పీపుల్ వర్ లివింగ్ హ్యాపీలీ ఇన్ ద రాంగ్ ప్లేస్. నిజానికి ఈ 400 సంవత్సరాలు వాళ్ళు మేము హ్యాపీగా ఉన్నాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళు హ్యాపీగా లేరు. కానీ వాళ్ళు హ్యాపీగా లేరని సంగతి వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు ఇది మామూలే అనుకుంటున్నారు, ఇదే జీవితం అని వాళ్ళు అనుకుంటున్నారు, ఇదే జీవితంలో అభివృద్ధి చెందే విధానం అని వాళ్ళు అనుకుంటున్నారు. అందుకనే దేవుడు ఆలోచన ఏం చేశాడు? ఒక రాజును తీసుకొచ్చి ఆ రాజు ద్వారా బానిసత్వంలో నెట్టడం ద్వారా దేవుడు వాడిని తట్టి లేపి, అరే అబ్బాయి నువ్వు బానిసత్వంలో ఉన్నావు, దిస్ ఈజ్ నాట్ ద రైట్ లైఫ్, ఇది నీ రైట్ ప్లేస్ కాదు, ఇది నీ రైట్ లైఫ్ కాదు అని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడు? తట్టి లేపుతున్నాడు. జాగ్రత్త అమ్మా, ప్రియులారా గమనించండి. మానవ జీవితంలో ఉన్నటువంటి విషాదం ఏంటంటే, అప్రెషన్ వచ్చేదాకా నీ క్యాప్టివిటీ నీకు అర్థం కాదు. మాట మీకు అర్థమవుతుందా? ఒక రాజుని దేవుడు లేపి ఆ రాజు ద్వారా ఎప్పుడైతే అప్రెషన్ తీసుకొచ్చాడో అప్పుడు కానీ వీళ్ళు బంధకాల్లో ఉన్న సంగతి వాళ్ళకి అర్థం కాలే. అంటే ఇప్పుడు మన జీవితాల్లో మనము అప్రెషన్కి లోనైతే కానీ మన క్యాప్టివిటీ ఏంటో మనకు అర్థం కాదు. ఆ మాట మీకు అర్థమవుతుందమ్మా? దేవుడు మన జీవితాల్లో తీసుకొచ్చేటువంటి ఛాలెంజెస్, దేవుడు మనం తీసుకొచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఊరకనే రావమ్మా, అవుట్ ఆఫ్ బ్లూ వస్తాయి. నువ్వు అనుకోని రూపంలో వస్తాయి, నువ్వు అనుకోని డైరెక్షన్లో వస్తాయి, నువ్వు అనుకోని రోజున వస్తాయి, నువ్వు అనుకోని విధానంలో వస్తాయి. కానీ ఎందుకు వస్తాయి? ఆ సమస్య రాకపోతే నువ్వు బంధకాల్లో ఉన్న సంగతి నీకు అర్థం కావట్లేదు. ఆ ప్రాబ్లం రాకపోతే, ఆ అప్రెషన్ రాకపోతే నీ జీవితంలో నువ్వు బంధకంలో ఉన్న సంగతి నీకు అర్థం కావట్లేదు. అంత బాగానే ఉందనుకుంటున్నావు, అంత బ్రహ్మాండంగా జరుగుతుంది అనుకుంటున్నావు. నిజానికి బ్రహ్మాండంగా జరగట్లేదు. యు ఆర్ ఇన్ క్యాప్టివిటీ. అందుకనే ఆ క్యాప్టివిటీలోండి దేవుడు నిన్ను తట్టి లేపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నేను అంటాను, ఇట్స్ ఎ టెరిబుల్ థింగ్ టు బి ఏ స్లేవ్ కదా. ఒక బానిసగా బ్రతకటం అనేటువంటిది ఈ లోకంలో చాలా భయంకరమైన విషయం. నిజానికి మన కల్చర్లో అమ్మా, ఈరోజు మనకున్నటువంటి ప్రపంచంలో బానిసత్వం ఏంటో మనకు తెలియదు. కానీ కొన్ని శతాబ్దాల ముందు సంస్కృతిలో బానిసత్వం అనేటువంటి ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ దేర్ కల్చర్, అది వాళ్ళ జీవన విధానం. సో వాళ్ళు నడితే వాళ్ళకి తెలుస్తుంది బానిసత్వం అనేటువంటి ఎంత భయంకరమైందో. సో ఆబ్వియస్గా బానిసత్వం అనేటువంటి ఇట్స్ ఎ టెరిబుల్ థింగ్. కానీ ఇట్ ఈస్ ఫార్ వర్స్ టు బీ ఏ స్లేవ్ హూ డజంట్ నో హీజ్ ఏ స్లేవ్. నేను బానిస అనేటువంటి సంగతి తెలియనటువంటి బానిసత్వం ఇంకా భయంకరమైన విషయం. నాకు ప్రాబ్లం ఉందని తెలుసుకోకపోవటమే పెద్ద ప్రాబ్లం. హలో, నాతో ఉన్నారా లేదా? లైఫ్లో పెద్ద ప్రాబ్లం ఏంటి తెలుసా? నాకు ప్రాబ్లం లేదనుకోవటం. మాట్లాడరే, అందరూ బోల్తా పడేది ఇక్కడే. అందుకే సడన్గా ప్రాబ్లం వస్తుంది. ఎందుకు? ఆ ప్రాబ్లం వస్తే కానీ నీకు ప్రాబ్లం తెలుసా నీకు అర్థం కావట్లే. సో జీవితంలో నువ్వు ఎట్లా మోసపోతున్నావు? నా ప్రాబ్లం లేదనుకుంటున్నావు. ఎవరు చెప్పాడు నీకు ప్రాబ్లం లేదని? నీకు భయంకరమైన ప్రాబ్లం ఉంది. నువ్వు భయంకరమైన బానిసత్వంలో ఉన్నావు. ఆ బానిసత్వం సంగతి నీకు అర్థం కావట్లే. అందుకే దేవుడు నిన్ను తట్టి లేపడానికి ఒక సమస్యను తీసుకొస్తాడు. కారణం ఏంటంటే నువ్వు బానిసత్వంలో ఉన్నావు అనే సంగతి ఎరుకనే బానిసత్వంలో మగ్గిపోతున్నావు. నీకు అర్థం కాకుండానే జీవితంలో పెద్ద సమస్య ఇదేనమ్మా. ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈస్ నాట్ ఐడెంటిఫైయింగ్ యువర్ ఓన్ ప్రాబ్లం.
మనందరికీ ఉన్న సమస్య ఇదే. మన పక్క వాళ్ళ ప్రాబ్లమ్స్ మనం బలి అర్థమైతే అందరం ఎక్స్పర్ట్స్ దేని విషయంలో. అమ్మా, పక్కన వాళ్ళ ప్రాబ్లం నువ్వేం సాల్వ్ చేయక్కర్లా, ముందు నీ ప్రాబ్లం సాల్వ్ చేసుకో. నువ్వు పక్కన వాడిని ఎవరిని ఉద్ధరించక్కర్లా, ముందు ఎవరిని ఉద్ధరించాలి? ముందు నీ జీవితంలో సమస్య నువ్వు ముందు బాగు చేసుకో. మన కళ్ళు మూసుకుపోతున్నాయి. యు ఆర్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై ద ప్రాబ్లం విత్ ఇన్ యువర్ ఓన్ లైఫ్. అందుకే దేవుని వాక్యం అంటుంది, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ కావాలండి. చెప్పండి, ఎవ్రీవన్ నీడ్స్ ఫ్రీడమ్. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ కావాలి. కారణం ఏంటి తెలుసా? మనం బానిసత్వంలో బతుకుతున్నాం. కానీ బానిసత్వంలో బతుకుతున్నాం అనే సంగతి మనకు అర్థం కావట్లే. ఆ బానిసత్వం నుండి విడుదల పొందాలనేటువంటి ఆలోచన కూడా మనకి రావట్లేదు. అందుకే దేవుడు తన సర్వాధికారంలో కొన్నిసార్లు ఏం చేస్తాడు? మన జీవితాల్ని షేక్ చేస్తాడు. అవుట్ ఆఫ్ నోవేర్ ఒక పెద్ద సమస్య తీసుకొస్తాడు, ఒక పెద్ద ఛాలెంజ్ తీసుకొస్తాడు, ఒక పెద్ద ప్రాబ్లం తీసుకొస్తాడు. కారణం ఏంటి తెలుసా? నువ్వు బానిసత్వంలో ఉన్న విషయాన్ని నీకు తెలియజేయడానికి. అప్పుడు కదా నేను బానిసత్వంలో ఉన్న సంగతి నాకు అర్థమైతే కదా నాకు విడుదల కావాలని నేను కోరుకునేది. నీ ప్రాబ్లం ఏంటంటే నీకు ఫ్రీడమ్ లేదు, ఫ్రీడమ్ ఉందని అనుకుంటున్నావు. నిజానికి యు ఆర్ ఇన్ బాండేజ్, నువ్వు బానిసత్వంలో ఉన్నావు. కాబట్టి ప్రభు ఏం చేస్తున్నాడంటే నీ బానిసత్వం నుండి నిన్ను విడిపించడానికే దేవుడు ఈ సమస్యను తీసుకొస్తున్నాడు, ఈ ఇబ్బందిని తీసుకొస్తున్నాడు, ఈ ఛాలెంజ్ తీసుకొస్తున్నాడు. కారణం ఏంటి తెలుసా? హీ వాంట్స్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ బాండేజ్ బికాస్ ఎవ్రీబడి నీడ్స్ ఫ్రీడమ్. ప్రతి ఒక్కళ్ళకి బానిసత్వం నుండి విడుదల కావాలి. ఈ ప్రాసెస్లో దేవుడు నేర్పిస్తున్నటువంటి ఒక అద్భుతమైన పాఠం ఏంటో తెలుసా? లోకము మనల్ని డామినేట్ చేయగలదు కానీ లోకము మనల్ని కంట్రోల్ చేయలేదు. పరిస్థితులు మనల్ని డామినేట్ చేస్తాయి కానీ పరిస్థితులు మనల్ని కంట్రోల్ తీసుకురాలేవు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ రూలర్ని ప్రభు ఎందుకు లేపాడు? మాట్లాడరే. వాళ్ళ బానిసత్వం నుండి విడుదల కలిగించడానికి దేవుడు ఏం చేశాడు? ఒక కొత్త రాజుని తీసుకొచ్చి యోసేపుని ఎరిగినటువంటి రాజుని తీసుకొచ్చాడు. కారణం ఏంటంటే యోసేపుని ఎరిగినటువంటి రాజు ఏం చేస్తాడు? వీళ్ళని ట్రబుల్ చేస్తాడా? ట్రబుల్ చేయడు. కాబట్టి వీళ్ళని ట్రబుల్ చేయాలంటే, వీళ్ళని అప్రెస్ చేయాలంటే, వీళ్ళ బానిసత్వంలోకి నెట్టాలంటే ఎవరు కావాలి? యోసేపుని ఎరిగినటువంటి రాజు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఈ రాజు వీళ్ళను కంట్రోల్ చేయడానికే లేచాడు. కానీ చాలా త్వరలో ఈయనకు అర్థమైంది ఏంటంటే నేను ఒట్టి డమ్మీ క్యాండిడేట్ అని. నా మాట మీకు అర్థమవుతుందా? అసలు కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది? అమ్మా, నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావు నా ప్రాబ్లం అనుకుంటావు. నీ ప్రాబ్లం కాదా, నువ్వు దేవుని కంట్రోల్లో ఉన్నావు. అది గుర్తుంచుకో. నీ ప్రాబ్లం నీకు భయంకరంగా కనబడవచ్చు, కానీ నీ ప్రాబ్లం కాదు నిన్ను కంట్రోల్ చేసేదే. దేవుడు నీ ప్రాబ్లం కంటే పైన ఉండి నిన్ను కంట్రోల్ చేయగలడు. కారణం ఏంటంటే ఈ రాజుగారు లేచిందే వీళ్ళను ఇబ్బంది పెట్టడానికి. సరే, ఇబ్బంది పెట్టడానికి ముందేమన్నాడు? చాలా అసలు విచిత్రం ఏంటంటేనమ్మా, ఇక్కడ ప్రభు ఐరనీ అంటాం. ఐరనీ అంటే ఏంటో చెప్పనా? 10వ వచనం చదవండి. 10వ వచనం ఏమన్నా అక్కడ? వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎళ్ళ యుక్తిగా జరిగించుదాము రండి. ఇంగ్లీష్లో ఉంటుంది లెట్ us బిహేవ్ వైజ్ టువర్డ్స్ దెమ్ అంటాడు. అంటే ఇశ్రాయేలీయుల పట్ల యుక్తిగా ప్రవర్తిద్దాం అనుకున్నాడు. ఆయన చేసిన ప్రణాళికలన్నీ కూడా అజ్ఞానం. నా మాట మీకు అర్థమవుతుందా? ఈయన ఏమనుకున్నాడు? అమ్మ, లోకంలో మన ప్రాబ్లం అదేదమ్మా. అరే భలే జ్ఞానం అనుకుంటున్నాం, అజ్ఞాని. నీ సంగతి నీకు అర్థమవుతుందా? నువ్వేమనుకుంటున్నావు? జ్ఞానివని అనుకుంటున్నావు. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు అజ్ఞానివయ్యా. కారణం ఏంటంటే నీ జీవితంలో నువ్వు చేసే పనుల ద్వారా దేవుడు చూపిస్తాడు నువ్వు అజ్ఞానివనే విషయం. ఈయన పాపం ఎట్లా ప్రారంభించాడు చెప్పండి? ఎట్లా ప్రారంభించాడు? వారి ఎళ్ళ మనం యుక్తి కలిగి, లెట్ us బి వెరీ మచ్ వైజ్ ఇన్ కంట్రోలింగ్ దెమ్. సో ఇప్పుడు వీళ్ళు చాలా గొప్ప సమూహం అయిపోయారు, వీళ్ళు పెద్ద జనాంగం అయిపోయారు. ఆల్రెడీ మీకు తెలుసు కదా, దాదాపు 10 లక్షల మంది ఉన్నారు. 10 లక్షల మంది అంటే ఎంతమ్మా? ఆ రోజుల్లో విశాఖపట్నంకి డబ్బులు అంతే కదమ్మా.
ఎప్పటికీ 6,000 సంవత్సరాల క్రితం 10 లక్షల మంది అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఈరోజు మన విశాఖపట్నం పాపులేషన్ ఎంత కదా? 23 లక్షలు. అదే 30, బట్ అఫీషియల్గా 23 lakhs, 1.8 to 2.3 million విశాఖపట్నం, రైట్? 6,000 సంవత్సరాల క్రితం 10 లక్షల మంది అంటే ఎంతమంది అనుకుంటారు మీరు? సో ఇప్పుడు ఈ రాజుగారు అంటున్నాడు, ఒరే వీళ్ళ విషయంలో మనం హడావిడి చేయకూడదు, కంగారు పెట్టకూడదు, అట్లానే వీళ్ళు వదిలిపెట్టకూడదు. కారణం ఏమవుతుంది? వీళ్ళు మనకి ఏకమేకై కూర్చుంటారు. ఎందుకంటే వీళ్ళు 10 లక్షల మంది ఉన్నారు, నాట్ ఏ స్మాల్ గ్రూప్. కాబట్టి వీళ్ళని ఎట్లా హ్యాండిల్ చేద్దాం? చాలా తెలివిగా, అబ్బాయి ఈ పని నువ్వు ఆషామాషి చేయకూడదు అబ్బాయి, చాలా తెలివితేటలు ఉండాలి, దా నేను చెప్పినట్టు విను. అజ్ఞాని ఈడేమంటాడు? నేను తెలివిగల్లోని, ఈ పని ఆషామాషి కదరా, బాగా తెలివిగల్లోని చేయాలి. కానీ నువ్వు రైట్ పర్సన్ దగ్గరికి వచ్చావు, నా దగ్గరికి వచ్చావు. ఎందుకు? అజ్ఞాని. కారణం ఏంటి? అమ్మ జీవితం ఈ జ్ఞానుల చేతిలో లేదు. హలో, చాలామంది జ్ఞానులు అనుకుంటున్నారు ఈ లోకంలో, నేను చాలా జ్ఞానిని, ఈ జీవితాన్ని నేను ఏమన్నా కంట్రోల్ చేయగలను. నో 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 నో, నువ్వు అజ్ఞానివి. నువ్వు ఎంత వైస్గా నువ్వు ప్లాన్ చేస్తావో అంత దిమ్మ తిరిగేటట్టు దేవుడు నిన్ను కూలుస్తాడు. జాగ్రత్త. ఏమనుకుంటున్నావు దేవుడు అంటే? డోంట్ బి వైజ్ ఇన్ యువర్ ఓన్ ఐస్. సరే, జ్ఞానంతో వచ్చాడు. జ్ఞానంతో వచ్చి ముందేమన్నాడు? ఏమండి 11-12 వచనాల్లో ఒక చక్కటి ఐడియా ఇచ్చాడు. ఏమన్నాడు? అరే వీళ్ళకి వర్క్ లోడ్ పెంచుదాం. ముందేమన్నాడు? వీళ్ళకి రోజుకి 8 గంటలు డ్యూటీ ఇచ్చామనుకోండి, 8 గంటల అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏదో పని పాట ఉండదు. సో అప్పుడు వాళ్ళకి రీక్రియేషన్ మీద మైండ్ వెళ్తుంది. అదే గనక రోజుకి వీళ్ళకి 18 గంటలు మనం డ్యూటీ పెట్టామనుకో, అప్పుడు ఇంటికి వెళ్ళంగానే ఏం చేస్తాడు? నిద్రపోతాడు, అలసిపోతాడు, నిద్రపోతాడు. సో అప్పుడు ఏమవుతుంది? పిల్లలు పుట్టరు. వీని కంక్లూజన్ అది. చాలా జ్ఞానంతో ఇచ్చిన కంక్లూజన్ ఇది. ఏంటి చాలా జ్ఞానంతో? అరే వీళ్ళకి ఫుల్ మనం వర్క్ లోడ్ పెంచి రోజుకి 18 గంటలు వీళ్ళతో వెట్టి చాకరీ చేయిస్తే ఇంకెళ్ళి పిల్లల కంటే టైం ఎక్కడ ఉంటుంది? కుటుంబంతో స్పెండ్ చేయడానికి టైం ఎక్కడ ఉంటుంది? నిజమే, లోకం దృష్టిలో జ్ఞానయుక్తమైన ఆలోచన కనపడుతుంది, కానీ దేవుని దృష్టిలో అజ్ఞాని. పిల్లల్ని ఇచ్చేది ఎవరు? ఇక దేవుని వాక్యం ఏం రాయబడిందమ్మా? వారిని శ్రమ పెట్టకును వెట్టి పనులు చేయొచ్చు, పెట్టినప్పటికీ కూడా చూడండి 12వ వచనం ఏముంది అక్కడ? అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది. ఇదేంట్రా బాబు, వీళ్ళకి వర్క్ లోడ్ పెంచుతుంటే పిల్లలు పెడుతున్నారు. వీళ్ళు ముందేమనుకున్నారు? వీళ్ళకి సంసారం చేసేటువంటి టైం లేకుండా వర్క్ లోడ్ పెంచితే పిల్లలు పుట్టరనుకుంటే ఇప్పుడు ఏమవుతుంది? అజ్ఞాని. అజ్ఞాని నెంబర్ 1. సరే, అజ్ఞాని నెంబర్ 2 అంటే ప్లాన్ నెంబర్ 2. ఏంటో ప్లాన్ నెంబర్ 2? 16వ వచనం చూడండి ఏమన్నాడు అక్కడ? మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయించు వారిని కాన్పుపేటల మీద చూచినప్పుడు మగవాడైన ఎళ్ళ వానిని చంపుడి. రాజుగారు ఆజ్ఞ ఇచ్చాడు. రాజుగారు ఆజ్ఞ ఇస్తే చెయ్యని వాడు ఎవడైనా ఉంటాడా? చెప్పండి. జీవో పాస్ చేస్తే లోబడాలా, లోబడకుండా ఉండాలా? లోబడాల్సిందేనా? సో ఇప్పుడు రాజుగారు ఏం చేశాడు? జీవో పాస్ చేశాడు. జీవో పాస్ చేస్తే లెక్క ప్రకారం ఎట్లాంటి రెస్పాన్స్ ఉండాలి? మంత్రసాలను ఏం చేయాలి? తూచా తప్పకుండా చెయ్యాలి. అజ్ఞాని. ఏం జరిగింది చెప్పండి? అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తురాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలను బ్రతుకునీయక. జాతకం గమనించాడు. ఏమైంది ఇప్పుడు? చూడండి ఏమైంది? అజ్ఞాని నెంబర్ 2 అయిపోలా స్టోరీ. రండి అజ్ఞాని నెంబర్ 3. అమ్మా నువ్వు దేవుని దగ్గరికి వచ్చేదాకా అజ్ఞానిగానే బతుకుతావు. అందుకే సేఫ్టీ ఏంటో తెలుసా? నీ జ్ఞానాన్ని వదిలిపెట్టి దేవుని దగ్గరికి రా. ఏం వదిలిపెట్టి? నీ జ్ఞానాన్ని, నీ తెలివితేటను వదిలిపెట్టి ఎక్కడికి వస్తావు? కారణం ఏంటి? దేవుని దగ్గర రానంత వరకు కూడా నీ జ్ఞానం ఏమవుతుంది?
అజ్ఞానం అవుతుంది. ఇప్పుడు చూడండి, అజ్ఞాని నెంబర్ 3, 22వ వచనం ఏముంది అక్కడ? ఆ తర్వాత ఏమన్నాడు? అసలు రాజుగారు హోల్సేల్ స్టేట్మెంట్ ఇచ్చేశాడు. నా మాట మీకు అర్థమవుతుందా? అందరికి చెప్పేశాడు. ఏమన్నాడు? మీకు ఎక్కడ పిల్లోడు కనబడితే వాడిని ఏం చేయమన్నాడు? పడేయమన్నాడు. అప్పుడు ఏమైంది ఇక్కడ చెప్పండి? 22వ ఏమన్నా అక్కడ? అయితే ఫరో హెబ్రీల్లో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనిడి. అమ్మ, అండర్లైన్ దట్ స్టేట్మెంట్. అజ్ఞాని నెంబర్ 3 జాగ్రత్త గమనించండి. ఇదమ్మా ఐరనీకి ఎపిటోమ్. ఏమన్నాడు? మగపిల్లల్ని చంపేండ్రా, ఆడపిల్లల్ని కొంప ముంచింది ఎవరు? ఈ విషయంలో కొంప ముంచింది ఎవరమ్మా? మీరు గనక గమనిస్తేనమ్మా, అమ్రాము అక్కడ విషయంలో రాయబడింది తెలుసా? లేవీయుల కుమార్తెలలో ఒక కుమార్తెను ఏం చేసుకున్నాడు? ఆయన పెళ్లి చేసుకున్నాడు. పెళ్లిలో ఎవరిని తీసుకొచ్చాడమ్మా? కుమార్తెను తీసుకొచ్చాడు. రైట్. వీళ్ళకి ఏం చెప్పాడు? కుమార్తెలను బ్రతకనియ్యండి అన్నాడు. ఫరో యొక్క కుమార్తె కొంప ముంచింది. అమ్రాము యొక్క కుమార్తె కాపలా కాసింది. పిచ్చోడ, అమ్మాయి కూడా. ఏం గ్రాండ్ ప్లాన్ వేసినావయ్యా? మగవాళ్ళైతే కనుక నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది, కాడి వాడిని చంపే. ఎవరిని తీసుకొస్తావు? కుమార్తెలు. కొంప ముంచింది ఎవరు ఈ అధ్యాయంలో? అమ్మ, నేను కుమార్తెలు ఏమంటాను, నన్ను పట్టుకోమంట. మీ గురించి అట్లా, ఆడ గురించి అంటన్నా. అంటే దేవుడు అజ్ఞానం చూపిస్తాడు. నా మాట మీకు అర్థం? అమ్మ, కుమార్తెలు తప్పంట్లా నేను అంటే ఈయనేమనుకున్నాడు? కుమార్తెలు అయితే ప్రాబ్లం ఉండదు అనుకున్నాడు. పిచ్చోడా, పెద్ద ప్రాబ్లం వచ్చేది కుమార్తెలతోనే. నా మాట మీకు అర్థం? అక్కడ మీరు కనుక గమనిస్తే స్టోరీ అంతా ఎవరు తిప్పారు? అక్కగారు ఎవరు? కుమార్తె. అమ్మగారు ఎవరు? పోయేవాడిని పోనీయొచ్చు కదా. మళ్ళీ ఈమెవరు? రాజుగారి కుమార్తె. ఇక రాజుగారి కుమార్తె తప్పు చేస్తే ఇక దానికి ఎవడు చెప్తాడమ్మా? అసలు జీవో పాస్ చేసింది ఎవరు? రాజుగారు. దాన్ని పట్టించుకుంది ఎవరు? రాజుగారి కుమార్తె. ఏమందాం దాన్ని? సో నిజానికి మీరు గమనించండి అమ్మా, ఈ ప్రాబ్లంకి మన జీవితం మీద కంట్రోల్ ఉందా? దేవునికి మన మీద కంట్రోల్ ఉందా? మనం ఎవరికి చూసి భయపడుతున్నాం? ప్రాబ్లం చూసి భయపడుతున్నాం. ఫరోని చూసి భయపడుతున్నాం. నిజానికి ప్రభుత్వాడు, రే నీ కోసం ఫరోని తీసుకొచ్చాను నాయన. ఫరో డమ్మీ క్యాండిడేట్ రా, వాడిని చూసి మీరు భయపడమాకండి, నా దగ్గరికి రండి. కారణం ఏంటంటే ఫరో చాలా యుక్తిగా, చాలా తెలివితేటలతో ఏదైతే ప్లాన్ చేశాడో అన్నీ అటర్ ఫెయిల్యూర్ అయినాయి. అన్నీ అటర్ ఫెయిల్యూర్. ఎవ్రీథింగ్ గాన్. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. మరి యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. లోకములో స్వాతంత్రం దేని బట్టి వస్తుంటే ప్రజలు పోరాటాన్ని బట్టి వస్తుంది. మీరు ఏ దేశ స్వాతంత్రం చూసుకున్నా, లేదంటే ఏ బానిసత్వపు చరిత్ర కనుక మనం చూసుకున్నా, దేర్ వర్ సమ్ పీపుల్ హూ ఫాట్ అగైనెస్ట్ ఫర్ ద నేషన్ టు గెట్ ఫ్రీడమ్. కానీ మన జీవితాల్లో నిజమైన స్వాతంత్రం దేవుని నుండి మాత్రమే వస్తుంది. ఈ స్వాతంత్రము లోకం ఇచ్చేది కాదు. ఈ స్వాతంత్రము లోకంలో నువ్వు పొందుకునే స్వాతంత్రం కాదు. ఇది దేవుడు నీకు ఇచ్చే స్వాతంత్రం. ఈ స్వాతంత్రం నువ్వు పొందుకునే విధానం ఏంటో తెలుసా? నువ్వు ప్రభుని అడగాలి. ప్రభా, నేను బానిసత్వంలో ఉన్నాను,
ప్రభా నేను సంకెళ్లలో ఉన్నాను, ప్రభా నేను పాపపు బానిసత్వంలో ఉన్నాను, ప్రభా నేను పాపపు సంకెళ్ళలో ఉన్నాను. అందుకే ఇక్కడ ఏమన్నాడు, అక్కడ నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని వారి మొర నాదరి చేరిందే. నువ్వు పోరాక్కర్లా స్వాతంత్రం కోసం, నువ్వు ఫైట్ చేయక్కర్లేదు. ఇట్ మే బి ట్రూ విత్ ద కంట్రీస్ బికాస్ పీపుల్ ఫైట్ ఫర్ ద కంట్రీ. మన దేశంలో కూడా మన స్వాతంత్రం రావడానికి అనేక మంది ప్రజలు పోరాడారు. ఇట్ ఈస్ ట్రూ విత్ ద ఫ్రీడమ్ ఆఫ్ ద నేషన్. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద ఫ్రీడమ్ ఆఫ్ ద ఇండివిజువల్, వ్యక్తి స్వేచ్ఛ దగ్గరికి వచ్చేటప్పటికి స్వాతంత్రం దేవుడు ఇవ్వాల్సిందే. నువ్వు దేవునికి మొరపెట్టాల్సిందే. దేవునికి మొరపెట్టాలంటే ముందు నీ యొక్క బానిసత్వం యొక్క పోకడ నీకు అర్థం కావాలి. ఆ బానిసత్వం యొక్క పోకడ నీకు అర్థం కావడానికే దేవుడు ఇటువంటి రాజును తీసుకొస్తాడు, ఇటువంటి సమస్యను తీసుకొస్తాడు. కానీ సమస్యను చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే సమస్య కాదు నిన్ను కంట్రోల్ చేసేది, దేవుడు మాత్రమే నిన్ను కంట్రోల్ చేస్తాడు. అయితే ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎప్పుడైతే నీ మొరను వింటాడో, ఎప్పుడైతే నువ్వు నీ బానిసత్వాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుంటావో, అప్పుడు దేవుడు తప్పకుండా నీ బానిసత్వం నుండి విడుదల చేయడానికి దేవుడిని తీసుకొస్తాడు. నేనంటానమ్మా, ద జర్నీ టు ఫ్రీడమ్, స్వేచ్ఛకు పయనం ఎట్లాగుంటుంది. ఈ నిర్గమకాండంలో క్లియర్గా 3 సెక్షన్స్ మనకు కనపడతాయి. అంటే 3 రకాలుగా ఈ పుస్తకం డివైడ్ చేయబడింది. మొట్టమొదటి విషయం ఏంటి తెలుసా? ప్రజలు ఐగుప్తు యొక్క బానిసత్వంలో ఉన్నటువంటి ఆ వైనం, మొదటి విధానం. ఎప్పుడైతే దేవుడికి వారు మొరపెట్టుకున్నారో ఆ మొరను దేవుడు విని వాళ్ళను ఆ ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల కలగజేశాడో, విడుదల కలగజేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ప్రభు ఏం చేశాడు? వాళ్ళని సీనాయి కొండ దగ్గర తీసుకెళ్ళాడు. సీనాయి కొండ దగ్గర తీసుకెళ్ళి ఏం చేశాడు? దేవుడు వాళ్ళతో నిబంధన చేశాడు. ఎప్పుడైతే దేవుడు వారితో నిబంధన చేశాడో వారి జీవితాలు స్వేచ్ఛ వైపు ప్రయాణం మొదలుపెట్టాయి. ఆ తర్వాత 3వ సెక్షన్ ఏంటో తెలుసా? దేవుని మందిరం నిర్మించబడింది. అంటే జాగ్రత్త గమనించండి, నిజానికి నిజమైన స్వేచ్ఛ అని దేన్ని అంటామంటే, ఒకటి పాపపు బానిసత్వం నుండి నువ్వు విడిపించబడాలి, స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 2 ఏంటో తెలుసా? దేవునితో నువ్వు నిబంధన చేసుకోవాలి, దేవుడు నీతో నిబంధన చేయాలి, స్టెప్ నెంబర్ 2. స్టెప్ నెంబర్ 3 ఏంటో తెలుసా? దేవుని మందిరముతో నీ అనుబంధం. నీ జీవితము ఎప్పుడైతే ఈ 3 విషయాల్లో నువ్వు కరెక్ట్గా కట్టబడతావో, నేనంటాను యు ఆర్ ఇన్ ఫ్రీడమ్. నువ్వు నిజమైన స్వాతంత్రాన్ని పొందుకున్నట్లు. లేదంటే నీ జీవితం ఇంకా బానిసత్వంలోనే ఉంది. దేవుడు నిజంగా కోరుకునేటువంటి స్వాతంత్రం ఏంటో తెలుసా? ఏ కమ్యూనిటీ దట్ ఫ్రీలీ రిఫ్లెక్ట్స్ హిస్ ఇమేజ్. దేవుని పోలిక మన జీవితాల్లో కనపడాలి, దేవుని ఉద్దేశాల ప్రకారం మన జీవితాలు కట్టుకోవాలి, మన జీవితాంతం దేవునిని ఆరాధించాలి. ఇది నిజమైన స్వాతంత్రం. దట్ ఈస్ ద జర్నీ టు ఫ్రీడమ్ ఇన్ ద బుక్ ఆఫ్ ఎక్సోడస్. యోసేపు చచ్చిపోయాడు, కానీ ప్రజలు అభివృద్ధి చెందారు. గతముతో వాళ్ళ కనెక్షన్ పోయింది, అయినప్పటికీ దేవుని ఉద్దేశాలు నిలబడ్డాయి. అమ్మా, ఉదయకాల సమయంలో నీ బానిసత్వాన్ని నువ్వు గ్రహించగలిగావా? అంతా బాగానే ఉందనుకుంటున్నావు, కానీ నిజానికి బాగాలేదు. అందుకని దేవుడు కొన్నిసార్లు సమస్యలు తీసుకొచ్చి మనం షేక్ చేస్తున్నాడు. కారణం ఏంటంటే అప్రెషన్ లేకపోతే మన క్యాప్టివిటీ మనకు అర్థం కావట్లే. నిజమైన స్వాతంత్రం ఏంటి తెలుసా? పాపము నుండి విడిపించబడుట. దేవునితో నువ్వు నిబంధన చేసుకోవటం, ఒడంబడిక చేసుకోవటం, దేవునిని నువ్వు ఆరాధించగలగటం.
ఇది గనక నీ జీవితంలో నడుస్తున్నట్లయితే యు ఆర్ ఇన్ ఫ్రీడమ్. అదర్వైజ్ నీ జీవితం బాండేజ్లో ఉంది. ప్రభు దగ్గరికి వస్తావా? ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. ఒక క్షణం మన జీవితాలకు మనం తొంగి చూద్దాం. జీవితం పైకి బాగానే కనిపిస్తుందమ్మా, అభివృద్ధి చెందుతున్నట్టే ఉంది, విస్తరిస్తున్నట్టే ఉంది, భూమి నింపుతున్నట్టే ఉంది. కానీ నిజానికి దట్ ఈస్ ఎ డూప్లికేట్ థింగ్. దేవుడు నిన్ను అభివృద్ధి పొందమంది లోకంలో కాదు, దేవుడు నిన్ను విస్తరించమంది లోకంలో కాదు. దేవునిలో నువ్వు అభివృద్ధి పొందాలి, దేవునిలో నువ్వు విస్తరించాలి, దేవుని పోలిక నీ జీవితంలోకి రావాలి. హృదయపూర్వకంగా దేవునిని ఆరాధించేటువంటి స్వభావం నువ్వు కలిగి ఉండాలి. పాపం యొక్క బానిసత్వం నుండి విడిపించబడి మొరపెట్టుకో ప్రభుకి. ప్రభు అన్నాడు, వారి మొర నాకు చేరింది. ఆ పాపపు బానిసత్వం నుండి విడుదల పొందాలనుకుంటే ప్రభుకి మొరపెట్టు, ప్రభు దగ్గర వేడుకో. లేదంటే దేవుడు ఫరో లాంటి సమస్యను తీసుకొని రావచ్చు, మన క్యాప్టివిటీని మనం గుర్తు చేయొచ్చు. అంతవరకు ఎందుకు? ఇప్పుడే వస్తావు ప్రభు దగ్గరికి. నీ పాపపు జీవితాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుంటావా? పాపపు బానిసత్వం నుండి నువ్వు విడిపించబడతావా? గాడ్ ఈస్ ఇన్వైటింగ్ యూ టు ద జర్నీ ఆఫ్ ఫ్రీడమ్. దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. స్వేచ్ఛపూరితమైన ప్రయాణం. ఏంటో తెలుసా స్వేచ్ఛ? పాపం యొక్క బానిసత్వం నుండి విడిపించబడుట, దేవునితో నువ్వు ఒడంబడిక చేసుకొనుట, ప్రభుని నువ్వు స్వేచ్ఛగా ఆరాధించుట. ఈ విషయాల కొరకు దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ప్రభు దగ్గరికి వస్తావా? ప్రభు దగ్గర నీ జీవితాన్ని ఒప్పుకుంటావా? ఇక్కడ నుండి బంధకాలతో కాకుండా స్వేచ్ఛతో నీ ఇంటికి వెళ్తావా? చాయిస్ నీదే. దా ప్రభు దగ్గరికి రా, ప్రభుని అంగీకరించు, ఆయన నీ జీవితంలోకి ఆహ్వానించు. అందరూ లేచిన బట్టి ముగింపు ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో దేవా నీ పాద సంధికి వస్తూ ఉంటున్నాం. నీ వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడుతుండగా స్వేచ్ఛను కలిగిన ప్రజలుగా మీరు మమ్మల్ని చేసుకున్నారు. మీలో మేము అభివృద్ధి పొంది విస్తరించినట్లుగా నీ ప్రణాళికలో మమ్మల్ని మీరు పిలుచుకున్నారు. అయితే మేము రాంగ్ ప్లేస్లో ప్రభా మేము మల్టిప్లై అవుతున్నాం, రాంగ్ ప్లేస్లో మేము విస్తరిస్తున్నాం, ఎక్స్పాండ్ అవుతున్నాం. ప్రభా జ్ఞాపకం చేసుకోండి. మా బానిసత్వాన్ని మా కళ్ళకు మీరు చూపించండి. మా బానిసత్వం నుండి విడుదల పొందాలనే కోరిక మీరు మాకు దయచేయండి. ఇశ్రాయేలు ప్రభా నీకు మొరపెట్టినట్టుగా ప్రభా మా బంధకాల నుండి మిమ్మల్ని మొరపెట్టకు. ప్రభా నీ ద్వారా నాయన పాపపు బంధకము నుండి విడిపించబట్టకు. దేవా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ కూడా నీ పాపము నుండి ప్రభా వారు విడిపించబడి నీవిచ్చినటువంటి స్వేచ్ఛలో వారు జీవించటకు ప్రభా నీ నిబంధనలో ఉన్నటువంటి సంతోషాన్ని ప్రభా నిన్ను ఆరాధించటటువంటి ఆ జీవితాన్ని ప్రభా మీ బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ప్రతి కుటుంబాన్ని ప్రభా మీ నమ్మకమైన హస్తాలకు అప్పగించుకుంటూ మరొకసారి ప్రభా మీరు మాకు ఇచ్చిన స్వేచ్ఛను బట్టి, విడుదల బట్టి, మా బంధకాల నుండి విడిపించటకు నీవిచ్చిన గొప్ప రక్షణను బట్టి ప్రభా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తూ నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చడు భూమి నెరవేరునుగాక. మా దగ్గర ఆహారం నేడు మాకు దయచేయండి, మా నష్టం మీకు క్షమించు క్షమించండి, మా శోధలో దాకా దుష్టుడు తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మి ఉన్నాము
నీ సత్య వాగ్దత్తము మా మీద కృమ్మారించుము దేవా, క్రమ్మార ప్రేమ వర్షంబుల్ కృమ్మారించుము దేవా. ఆమేన్. అమ్మ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.